హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. రీసెంట్గా నేను ఒక ఫంక్షన్లో కొన్ని శారీస్ కలెక్ట్ చేశానని చెప్పాను కదా. సో నేనైతే టోటల్గా నా షాపింగ్ అంతా కూడా సుచిత్రలో ఉన్న సౌత్ ఇండియాలో షాపింగ్ అనేది చేశాను. అందులో శారీస్ అండ్ పిల్లలకి పౌడాస్ తీసుకున్న వాటన్నిటికీ మీద కూడా బ్లౌజెస్ అండ్ శారీ టెజిల్స్ అయితే చేయించాను. సో చాలా బాగున్నాయి. నాకైతే ఒకసారి అవన్నీ కూడా కలెక్షన్స్ మీకు చూపించాలనిపించింది. సో టైజిల్స్ కానీ మోడల్స్ కానీ లైక్ కాంబినేషన్ కానీ మీకు కూడా ఎవరికైనా ఐడియా లేకపోతే కొంచెం ఐడియా వస్తుందన్న దానికోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా అండి. సో నేను తీసుకున్న ఈ శారీ అండ్ బ్లౌజ్ టైజిల్స్ కలెక్షన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇంట్లో ఫంక్షన్కి తీసుకున్నాను. కొన్ని మాత్రమే చూపిస్తున్నా, ఇంకా ఉన్నాయి. ఇది అయితే శారీ పింక్, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా గ్రీనే. సో టజిల్స్ అయితే ఇలా సింపుల్గా అనమాట. బ్లౌజ్ గ్రాండ్గా చేసుకున్నా అనేసి అన్నీ హెవీగా వద్దనేసి సింపుల్గా చేయించుకున్నా. సో శారీ అయితే ఇది, దీని బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ బ్లౌజ్ అయితే చాలా మందికి నచ్చింది, వేసుకున్నాక కూడా అందరూ అడిగారనమాట. సో అందుకనే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, శారీ కూడా ఎలా ఉంటుంది కాంబినేషన్, సో బ్లౌజ్ ఎలా ఉంది అనేసి చూపించడానికనే నేను ఇది చేశాను అనమాట. సో ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అనమాట. శారీ కొంచెం మీడియంగా ఉన్న బ్లౌజ్ తోటి అనేది బాగా హైలైట్ అయింది టోటల్గా. సో ఇది ఒక శారీ అండ్ ఇది ఇంకా కట్టుకోలేదు, మేబీ సంక్రాంతికి ట్రై చేయాలి. ఇది వచ్చేసి మనకు సెల్ఫ్ శారీ అనమాట. టోటల్గా శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ఉంటుంది అండ్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది శారీ వచ్చేసి మొత్తం. దీని పళ్ళు కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తోటే వచ్చేసింది. దీనికి టాజిల్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో చేయించాను, చాలా బాగున్నాయి అన్నమాట టాజిల్స్. ఒకసారి దగ్గర నుంచి చూసినట్లయితే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి కాపర్, ఇక్కడ వచ్చేసి గోల్డ్, 2 కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇక్కడ మిడిల్లో కూడా పర్ల్ది హ్యాంగింగ్ వచ్చింది. సో ఇది డిఫరెంట్గా ఉంది, చాలా బాగా హైలైట్ అయింది ఈ శారీకి ఈ కుచ్చులు. సో శారీ టజిల్స్ అన్నీ మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ చేయించారు, నేనైతే తనకిచ్చాను. సో స్టిచ్చింగ్ కూడా మాస్టర్ చేస్తారనమాట. అండ్ ఈ శారీలో బ్లౌజ్ నేను కాంట్రాస్ట్గా ఉండాలి, సెల్ఫ్ వద్దు అనేసి ఈ ప్లెయిన్ అయితే తీసుకోవడం జరిగింది. షాప్ వాళ్ళు అయితే నాకు ఇలా గ్రీన్కి ఇది మంచిగా ఉంటుంది సెల్ఫ్ కన్నా కూడా అనేసి ఈ కాంబినేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి నేను ఫస్ట్లో చూపించాను కదా మన ఎంహెచ్ మిషన్ మీద వేసిన నెట్ బ్లౌజ్ అండ్ ఫస్ట్ది. సో ఇది అయితే నెక్, ఇన్నర్ డబల్ నెట్ వేసి చేశారు. సో ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట, ఇలా వస్తుంది హ్యాండ్కి. సో నేను ఇక్కడ మళ్ళీ ఇవి స్టిచ్ చేయించుకున్నాను, జస్ట్ హోల్ మాత్రమే పెట్టి స్టిచ్ చేస్తాను. సో ఇది ఇలా వస్తుంది. సో దీని కలెక్షన్ అయితే ఇలా అనమాట. అండ్ టాజిల్స్ గ్రీన్, బ్లౌజ్ గ్రీన్, సెల్ఫ్ బ్లౌజ్ ఉంది, దానికి కూడా నేను వేయాలి, ఇంకా అది కూడా వేస్తాను. అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా ఫంక్షన్కి ఒకటి ఇంట్లోనే ఉంటే కట్టుకున్నాను. ఇది వచ్చేసి కంచి పట్టు శారీ అండ్ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఇదైతే శారీ 13,000 పడ్డది, చాలా బాగుంది, సాఫ్ట్ది. అండ్ ప్రైజెస్ కూడా చెప్పలేదు కదా నేను, ఇది 13 అండ్ ఇందాక చూపించింది ఇది వచ్చేసి 10. ఇంకొకటి పింక్ ఫస్ట్ చూపించాను కదా, అండ్ ఈ పింక్ది వచ్చేసి 5,200 శారీ. అండ్ ఇది వచ్చేసి 13,000, చాలా బాగుంది, సాఫ్ట్గా శారీ, గ్రాండ్గా. అండ్ టాజిల్స్ అయితే సింపుల్గానే చేయించేసాను, శారీ హెవీగా ఉంది, బ్లౌజ్ కూడా హెవీగానే వేసుకున్నా అనేసి. సో దీనిది అయితే బ్లౌజ్ ఇలా. సో ఇది డ్రాప్ నెక్ సిస్టంలో పెట్టేసి పైన బోట్ అనమాట. నేను హ్యాండ్స్కి ఓన్లీ నెట్ మాత్రమే వేయించా, ఇంకేం లేదు, డబల్ నెట్ అనమాట, ఇలా వచ్చేస్తుంది.
సో ఈ శారీ, ఈ బ్లౌజ్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది శారీ. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది గద్వాల్ శారీ. ఇది సింపుల్గా సాఫ్ట్గా ఉంటుంది. నా కలెక్షన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ నేను సాఫ్ట్గా ఉన్న శారీసే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎలా కట్టుకున్నా నీట్గా లైక్ వేరింగ్ ఈజీ అవుతుంది. అండ్ మనం ఎక్కువసేపు దాన్ని వేసుకోవాలనుకున్నా కూడా స్మూత్గా ఉండడం వల్ల కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు అయినా కూడా వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. ఇది శారీ ప్లెయిన్ కాబట్టి, అండ్ బార్డర్ వచ్చేసి కోటకమ్మ వచ్చింది, ప్లెయిన్ బార్డర్. దీని టజిల్స్ వచ్చేసి నెట్టెడ్ తోటి అనమాట, క్రిస్టల్ బీడ్ వచ్చేసింది. సో ఇలా డబల్ కలర్, ఇలా డాల్కి ఉంటుంది కదా ఫ్రాక్, అలా వచ్చేసి బాల్ వచ్చి ఇక్కడ మళ్ళీ దానికి కూడా గోల్డ్ బీడ్ అండ్ క్రిస్టల్ బీడ్ పళ్ళుకి. సో ఇది కూడా చాలా బాగుంది టాజిల్స్. టాజిల్స్ అయితే నాకు ఏవి రేట్స్ తెలియవు. ఎవరికైనా ఒకవేళ ప్రైజెస్ కావాలి అంటే కింద మెసేజ్ చేయండి, నేను కనుక్కొని చేస్తాను. ఎందుకంటే నేను ఇవ్వడం వరకే, అయిన తర్వాత టోటల్గా మనీ పే చేస్తాను, స్టిచ్చింగ్ అన్నీ కలిపి కూడా. ఇదెంత అని అడగను. సో అలవాటు అయితే లేదనమాట. సో ఈ శారీలోకి బ్లౌజ్ ఇది ఇంకా స్టిచ్చింగ్ చేయించలేదన్నమాట నేను. ఇది కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. నేను సాఫ్ట్గా ఉన్నది తీసుకున్నా. ఇది గద్వాల్లో తీసుకున్నా అండ్ గద్వాల్ శారీ. ఎవరికైనా ఇలాంటి శారీస్ నచ్చాయి కావాలనుకుంటే నేను గద్వాల్ది షాప్ది నంబర్ అండ్ షాప్ నేమ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది కావాలంటే మెసేజ్ చేయండి, నేను అందులో నంబర్ పెడతాను. ఇది వచ్చేసి ఇందాక చూపించిన శారీ బ్యాక్ నెక్ అనమాట. ఇది ఫ్రంట్ హ్యాండ్స్, ఇంకా ఇది స్టిచ్చింగ్కి ఇవ్వలేదు, కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి ఇవ్వాలి. సో ఇవి 2 హ్యాండ్స్ అనమాట, ఫుల్ హ్యాండ్స్. సో ఇది కాంబినేషన్ దీనిది. అండ్ ఇంకొకటి, నేను ఈ శారీస్ అన్నింటికి మీనకి కూడా కొన్ని డిఫరెంట్ వేరే వర్క్స్ చేయించాలి, లైక్ మగ్గం వర్క్స్. వాటివే నేను మన ఎంహెచ్ మిషన్లోన మగ్గం వర్క్ అనేది వేసాను అనమాట. ఇంకొక శారీ అయితే ఇది గృహప్రవేశంకి కట్టుకున్న రీసెంట్గా శారీ అయితే ఇది. అండ్ ఇది పళ్ళు పింక్, దీనికి టాజిల్స్ వచ్చేసి ఇలా వేయించాను. దీనికి కూడా టాజిల్స్ చాలా బాగున్నాయి, అంటే కొంచెం గ్రాండ్గా. అండ్ ఇది వచ్చేసి 9000 చేంజ్ పడింది శారీ. అండ్ ఇది దీంట్లో బ్లౌజ్, ఇది మగ్గం వర్క్ చేయించా, సేమ్ దీన్ని ఎంబ్రాయిడరీ కూడా చేయాలి ఇంకా. సో ఇది బ్లౌజ్ అనమాట. ఓన్లీ హ్యాండ్స్ ఒకటే నేను పెట్టించేసి నెక్ సింపుల్గా పెట్టించుకున్నా. సో ఇది కాంబినేషన్ ఇలా అనమాట. అండ్ నేను ఇంకొకటి చెప్పాను కదా మీకు, మగ్గం వర్క్ చేయించిన దానికి సేమ్ దానివే నేను ఇప్పుడు మీరు చూసిన శారీలోకి వేసిన బ్లౌజెస్కి సేమ్ ఉన్నాయి. అవి కూడా నేను కొన్ని చూపిస్తాను ఇప్పుడు. అంటే లైక్ మగ్గం వర్క్ చేసిన దానికి దీనికి ఎలా సిమిలర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయా లేదనేది ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు మనం. ఇంకొకటి అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది, అండ్ హ్యాండ్స్ ఇలా అనమాట. దీనికి వచ్చేసి నేను ఇందాక గద్వాల్ శారీ అని చెప్పాను కదా, సో ఇలా వేసాను అనమాట. ఈ డిజైన్ అండ్ ఈ డిజైన్ సో సేమ్ ఉండేలా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మగ్గం వర్క్ బ్లౌజే. నేను ఇందాక గోల్డ్లో రెడ్ నెట్ చూపించాను కదా, ఇది అనమాట సేమ్ అది. హ్యాండ్స్ ఇలా నెట్ మీద వేసాను, ఇది ప్లెయిన్ వచ్చింది. ఇది మా పాపకు చేయించింది హాఫ్ శారీలోకి. నేను ఇంకొక వీడియోలోన వీటి కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి పౌడర్స్ అనేది మా ఇద్దరు పిల్లలవి చూపిస్తాను.
సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ మహాలక్ష్మి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.